Hello everyone, I'm Anita and today we are going to know about another model which is used to. Yes, used to అన్న మోడల్ గురించి ఈరోజు క్లియర్గా తెలుసుకోబోతున్నాం. అండ్ యు నో వాట్, యూస్ టు హ్యాస్ గాట్ లాడ్ ఆఫ్ యూసేజెస్ అండి. యూస్ టు అని యూస్ చేసి మనం చాలా టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని ఫామ్ చేయొచ్చు. ఎస్, we can talk about present, we can talk about past, we can talk about past habits, and we can also talk about future లో మనం ఎవరికైనా సజెషన్స్ ఇవ్వడానికి కూడా మనం యూస్ టు అని యూస్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ అ బిట్ లెందీ టాపిక్, బట్ వి యూస్ ఇట్ లాట్. ఎక్కువ యూస్ చేస్తాం, కొంచెం లెందీ కూడా టాపిక్. బట్ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, ఇఫ్ ఐ టెల్ యూ ది ఆల్ యూసేజెస్ ఆఫ్ యూస్ టు, యూ విల్ రిమెంబర్ నథింగ్. ఎస్, అంత కన్ఫ్యూజింగ్గా ఉంటుందన్నమాట. సో ఐల్ మేక్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్, షార్ట్ అండ్ క్లియర్గా షార్ట్గా చెప్పుకుందాం. సో ఫస్ట్ బేసిక్ యూసేజ్ ఏంటి యూస్ టు అంటే పాస్ట్ హ్యాబిట్స్ అండి. అంటే మనం పాస్ట్లో కొన్ని రోజుల పాటు చేసిన పనులు గురించి చెప్పాలనుకున్నప్పుడు మనం ఐ యూస్ టు, వి యూస్ టు, దే యూస్ టు అని ఏ ప్రణవనైనా యూస్ చేసి యూస్ టు అని చెప్పొచ్చు. అంటే ఎలాంటివి అంటే, మనం చిన్నప్పటి గురించి మాట్లాడుతూ ఉంటాం, మన పిల్లలకి చెప్తూ ఉంటాం కదా, మేము కీప్యాడ్ ఫోన్స్ యూస్ చేసేవాళ్ళం, మాకు అసలు ఫోన్సే ఉండేది కాదు. హాలిడేస్ వస్తే మేము బయటికి వెళ్ళేవాళ్ళం, అంటే బయటికి అంటే లైక్ ఊర్లోకి వెళ్ళేవాళ్ళం, అమ్మమ్మ వాళ్ళ ఊర్లకి అలా వెళ్ళేవాళ్ళం అని చెప్తూ ఉంటాం. తర్వాత మేము రోజు ఆడుకునే వాళ్ళం, మేము స్కూల్కి రోజు వెళ్ళేవాళ్ళం, మేమైతే నడుచుకొని పోయేవాళ్ళం, పొలాల్లో పని చేసేవాళ్ళం. ఇలాంటి పాస్ట్లో మనం చేసిన పనుల గురించి చెప్తూ ఉంటాం. అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో మనం యూస్ టు అని యూస్ చేస్తాం. సి ఇది ప్రొనౌన్సియేషన్ అండి, యూస్ టు. వీ డోంట్ సే యూస్డ్ టు, యూఎస్ఈడీనే, కానీ మనం యూస్ టు అంటాం ప్రొనౌన్సియేషన్. ఓకే, లెట్ మీ టెల్ యూ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. స్కూల్స్ గురించి మాట్లాడితే, మేము రోజు స్కూల్కి నడుచుకొని వెళ్ళేవాళ్ళం. యాక్చువల్లీ వీ యూస్ టు వాక్ టు స్కూల్. మా టీచర్స్ అంటే చాలా భయపడేవాళ్ళం. ఇప్పుడు ఏం భయపడరు, బాగా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. మేము భయపడేవాళ్ళం. వీ యూస్ టు గెట్ స్కేర్డ్ ఆఫ్ అవర్ టీచర్స్. మై టీచర్స్ యూస్ టు బీ ఫ్రెండ్లీ విత్ అస్. ఫ్రెండ్లీగా కూడా ఉండేవాళ్ళు. మా టీచర్స్ నన్ను బాగా పొగిడేవాళ్ళు. మై టీచర్స్ యూస్ టు ప్రైజ్ మే లాట్. దే యూస్ టు ఎంకరేజ్ మే లాట్. బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నేను మా చెల్లితో బాగా గొడవ పడేదాన్ని. ఎలా చెప్పాలి, ఐ యూస్ టు ఫైట్ విత్ మై సిస్టర్ అ లాట్. మేము పేపర్ బోట్స్ చేసుకునే వాళ్ళం. అలాగే ఆమె ఎప్పుడు స్లేట్ పెన్సిల్స్ తింటూ ఉండేది స్కూల్ డేస్లో. ఇలాంటివి చెప్పాలనుకోండి, షీ యూస్ టు ఈట్ స్లేట్ పెన్సిల్స్ అండ్ వీ యూస్ టు మేక్ పేపర్ బోట్స్ లాట్. చాలా పేపర్ బోట్స్ చేసేవాళ్ళం. మాకు అప్పట్లో కీప్యాడ్ ఫోన్స్ ఉండేవి. మేము అప్పుడు ఆటో రిక్షాస్ ఉండేవి. రిక్షాస్ తెలుసు కదండి, అట్లాంటి రిక్షాస్ ఉండేవి మాకు అని చెప్పాలంటే. వీ యూస్ టు హ్యావ్ రిక్షాస్ అండ్ వీ యూస్ టు యూస్ కీప్యాడ్ ఫోన్స్. వీ యూస్ టు యూస్ కీప్యాడ్ ఫోన్స్ 2 సార్లు. ఓకే, వీ యూస్ టు యూస్ కీప్యాడ్ ఫోన్స్ యూస్ చేసేవాళ్ళం. సో మరి అంత పాస్ట్ కూడా కాకుండా, ఎప్పుడో చిన్నప్పుడు కూడా కాకుండా, ఒక కొంచెం ముందు, కొన్ని రోజుల ముందు అంటే అట్లా చేసేవాళ్ళం, కొన్ని ఏళ్ళ ముందు అట్లా చేసేవాళ్ళం అని చెప్పడానికి కూడా యూస్ టు అని యూస్ చేయొచ్చు. వీ యూస్ టు యూస్ అనదర్ కార్ లాస్ట్ ఇయర్ మేము వేరే కార్ యూస్ చేసేవాళ్ళం. ఇలా కొంచెం పాస్ట్ గురించి చెప్పేటప్పుడు కూడా యూస్ టు అని యూస్ చేయొచ్చు. ఐ యూస్ టు టేక్ ఆఫ్లైన్ క్లాసెస్. నేను ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకునేదాన్ని ఎప్పుడు ఒక ఇయర్ ఎగో, కొన్ని ఏళ్ళ ముందు. సో కొంచెం పాస్ట్ అప్పుడు కూడా మనం యూస్ టు అని చెప్పొచ్చు అనమాట. మరి అలానే నెగటివ్లో కూడా మనం మాట్లాడుతుంటాంగా, అస్సలు చేసేవాళ్ళమే కాదు, మేము బయట తినేవాళ్ళమే కాదు, మేము అసలు స్కూల్ బంక్ కొట్టే వాళ్ళమే కాదు, సినిమాలు చూసే వాళ్ళమే కాదు, థియేటర్స్కి వెళ్ళి ఇట్లా స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడున్నట్టు మనం స్మార్ట్ ఫోన్స్ వాడే వాళ్ళమే కాదు. సో ఇట్లాంటి నెగటివ్లో చెప్పాలనుకోండి, 2 ways ఉన్నాయి. ఏంటంటే ఐ నెవర్ యూస్ టు, వీ నెవర్ యూస్ టు అని చెప్పొచ్చు, లేకపోతే ఐ డిడ్ నాట్ యూస్ టు అని చెప్పొచ్చు. ఓకే, 2 కరెక్టే, ఏ చెప్పినా ఓకే. బట్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ నెవర్ యూస్ టు. ఎందుకంటే వీ కెన్ స్ట్రెస్ ఆన్ ఇట్ కదా, నెవర్ అనే దాని మీద స్ట్రెస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. సో ఐ ప్రిఫర్ యూజింగ్ నెవర్ యూస్ టు. సో నేను అసలు అబద్ధాలు చెప్పేదాన్ని కాదు అంటే ఇప్పుడు చెప్తున్నానా, అట్లా కాదు, నేను చెప్పేదాన్ని కాదు, ఏదైనా చేసేదాన్ని కాదు అని చెప్పాలంటే నెవర్ యూస్ టు అని వస్తుంది ఒక్కొక్కసారి. ఐ నెవర్ యూస్ టు బంక్ ది క్లాసెస్. నేను క్లాసెస్ అసలు బంక్ చేసేదాన్నే కాదు. యు నో వాట్, ఐ నెవర్ యూస్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను అసలు ఇంగ్లీష్ మాట్లాడేదాన్నే కాదు. ఐ నెవర్ యూస్ టు స్పెండ్ లాడ్ ఆఫ్ మనీ. నేను అసలు డబ్బులు ఖర్చు పెట్టేదాన్నే కాదు. నేను బయట తినేదాన్నే కాదు ఇంతకుముందు. ఐ నెవర్ యూస్ టు ఈట్ అవుట్ సైడ్. మేము అసలు ట్యూషన్స్కి వెళ్ళే వాళ్ళమే కాదు నేను చిన్నప్పుడు అయితే. ఐ నెవర్ యూస్ టు గో టు ట్యూషన్స్. మా నాన్న మా మీద అసలు అరిచేవాడే కదా ఎప్పుడు. మై ఫాదర్ నెవర్ యూస్ టు షౌట్ అట్ అస్. మై మామ్ నెవర్ యూస్ టు బీట్ అస్. ఎప్పుడు కొట్టేది కాదు. సో ఇట్లా చెప్పొచ్చు అనమాట. వి నెవర్ యూస్ టు టేక్ పాకెట్ మనీ అసలు తీసుకునే వాళ్ళమే కాదు. దే నెవర్ యూస్ టు గివ్ అస్ పాకెట్ మనీ. ఇన్ఫ్యాక్ట్ పాకెట్ మనీ అసలు ఇచ్చేవాళ్ళే కాదు.
అండ్ మేము అసలు మొబైల్ ఫోన్స్ వాడే వాళ్ళమే కాదు, ఇట్లాంటి స్మార్ట్ ఫోన్స్ అసలు ఏ ఫోన్స్ వీ నెవర్ యూస్ టు యూజ్ ఎనీ ఫోన్స్, వీ నెవర్ యూస్ టు యూజ్ ఎనీ ఫోన్స్, ఏ ఫోన్స్ వాడే వాళ్ళం కాదు. వీ నెవర్ యూస్ టు హ్యావ్ ఫోన్స్ వెన్ ఐ వాజ్ అ కిడ్ యాక్చువల్లీ. నేను చిన్నగా ఉన్నప్పుడు వీ నెవర్ యూస్ టు హ్యావ్ ఫోన్స్ అంటే మాకు ఫోన్స్ ఉండేవే కాదు అసలు అని చెప్పడం. వీ యూస్ టు హ్యావ్ ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేవి, ఐ మీన్ ల్యాండ్ ఫోన్స్ ఉండేవి. We used to have land phones. We never used to have this kind of smartphones. When I was 6th or 7th, I guess, we used to have keypad phones ఉండేవి. సో యూస్ టు, నెవర్ యూస్ టు ఇలా యూస్ చేస్తాం, అంటే ఇలా చేసేవాళ్ళం కాదు అని చెప్పడానికి. జస్ట్ వర్బ్ ఒకటే చేంజ్ చేస్తూ మల్టిపుల్ సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వీ కెన్ ఆల్సో మేక్ క్వశ్చన్స్, రైట్? క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాం కదండి. చేసేవాళ్ళ మీరు అట్లా వెళ్ళే వాళ్ళ, మీకు ఫోన్స్ ఉండేవా అని పిల్లలు మనల్ని అడగాలనుకోండి, అప్పుడు ఎలా అడుగుతారు వాళ్ళు అంటే డిడ్ యూ యూస్ టు అని అడుగుతాం, క్వశ్చన్ కదా. సో డిడ్ యూ యూస్ టు హ్యావ్ మొబైల్ ఫోన్స్, డిడ్ యూ యూస్ టు గో టు స్కూల్ ఎవ్రీ డే, డిడ్ యూ యూస్ టు స్టడీ వెల్, బాగా చదివే వాళ్ళ, మొబైల్ ఫోన్స్ ఉండేవా, మీరు జంక్ ఫుడ్ తినేవాళ్ళ, డిడ్ యూ యూస్ టు ఈట్ జంక్ ఫుడ్, ఇలా మీరు టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళ, డిడ్ యూ యూస్ టు గో టు టెంపుల్స్, ఇలా క్వశ్చన్స్ అడగాలంటే డిడ్ యూ యూస్ టు అని అడుగుతాం. సో దిస్ ఈజ్ వన్ వే అండి, యూస్ టు, నెవర్ యూస్ టు, డిడ్ యూ యూస్ టు. వీ ఆల్సో హ్యావ్ సమ్ మోర్ వేస్. I'll discuss everything with you in another video. Bye bye until then, take care.